ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. ఈ దైవిక పరిచర్య బహుభారము కలిగి ఉన్నదండి. టీవీ పరిచర్యలు చేస్తూ ఉన్నాం. ఎన్నో వేల రూపాయలతో ఈ పరిచర్య నడుస్తుంది. మరి ప్రతిరోజు వాగ్దానం వింటున్న మీరు ఈ పరిచర్యలో భాగస్తులు కాబట్టి ఈ పరిచర్యను ప్రోత్సహించవలసిన బాధ్యత మీ మీద ఉంది. తప్పకుండా ముందుకు రండి. ఇక్కడ ఒక్కసారి మీరు విత్తి చూడండి, దాని ఫలాన్ని మీరు అనుభవిస్తారా? ఆ ఆశీర్వాదం మీరు కన్నులారా చూచి మీ యొక్క జీవితంలో అనుభవిస్తారు. ఇక్కడ విత్తిన వారు మరలా దేవుని పనిలో భాగస్తులు అవుతూ ఉంటే వారి ఆశీర్వాదాలు వారు గుర్తించారని మేము నమ్మాం. మరి యథార్థమైన పరిచర్యను ప్రోత్సహించినప్పుడు దేవుడు మీ కష్టార్జితాన్ని ఫలింపు చేస్తారు. ముందుకు రండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం అద్భుతమైన మాట. ప్రతి వాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందును. హల్లెలూయా. ప్రియా సహోదరుడా, ప్రతి వాడు ఏ సత్కార్యము చేయునో అంటే ఈరోజు నీ జీవితంలో దేవుని వాక్యానికి భయపడి, దేవుని మాటకు భయపడి, దేవుని యొక్క కనుదృష్టికి భయపడి నువ్వు సత్కార్యములు చేస్తున్న వ్యక్తివైతే, దేవుని బిడ్డ, ఆ సత్కార్యము చేసినప్పుడు వారు మర్చిపోయినా, ఆ సత్కార్యము చేసినప్పుడు ఎవరు చూడకపోయినా, ఆ సత్కార్యము చేసినప్పుడు దాన్ని ఎవరు పరిగణలోకి తీసుకొని నిన్ను ప్రోత్సహించకపోయినా పర్వాలేదు, బాధపడద్దు. ఆ సత్కార్యం యొక్క ఫలితం నువ్వెవరి వలన పొందుతావు? ఆ వ్యక్తి వలన కాదు, ఆ పరిస్థితుల వలన కాదు. కాబట్టి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నువ్వు సత్కార్యము చేసుకుంటూ వెళ్ళిపోవడమే నీ పని. నువ్వు సత్కార్యము చేస్తే దాని ప్రతిఫలం ప్రభువు వలన కలుగుతుంది. ఆమెన్. ప్రియదేవుని బిడ్డ, ఈ గ్రహింపు కలిగిన వారు ప్రయాసపడరండి. ఇదిగో వారు మమ్మల్ని పొగడాలి, ఇదిగో వారు మమ్మల్ని కొద్దిగా అందలం ఎక్కించాలి, ఇదిగో వారు 10 మందిలో మా పేరు చెప్పాలి అని ప్రయాసం ఉండదు. ఎవరైనా ఒకవేళ అలాంటి ప్రయాసం కలిగి ఉన్నారంటే మీ ప్రతిఫలం దేవుని వలన కాదు, మనుషుల వలన వస్తుందని మీరు నమ్మి ప్రతిఫలం కోసం ఎదురు చూస్తున్నారని అర్థం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు సత్కార్యములు ఎవరు చేస్తున్నారయ్యా అంటే నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే ఇట్టి సత్కార్యము చేసి దాని ప్రతిఫలము లోకము నుండి, మనుషుల నుండి కాక దేవుని నుండి ఆశించు వారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఏ సత్కార్యము చేసి, ఏ మంచి పని చేసి, ఏ మార్గంలో నువ్వు వెళుతున్నావు నాకు తెలీదు. అది నీతియుక్తమైన సత్కార్యమైన పని అయితే నీ దేవుడు చూస్తున్నాడు. ఆ ప్రతిఫలం ఖచ్చితంగా నీ దేవుడే నీకు ఇస్తాడు. నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు, ఎదురు చూడొద్దు. నాకేది దక్కట్లేదేంటి, ఇంత మంచిగా ఉన్నా అని నువ్వేం ఆలోచన చేయని అవసరం లేదు. నీ దేవుడికి తెలిస్తే చాలు. నువ్వేంటో ప్రపంచానికి అవసరం లేదు, నీ దేవుడికి తెలియాల. దేవుని బిడ్డ, మనుష్యులు 100 రకాలుగా అనుకుంటారండి. 100 మంది ఉంటే 100 మందిని కూడా మనం మెప్పించలేం. ఎంత మెప్పించే వ్యక్తి అయినా 99 మంది మెచ్చుకొని ఒకళ్ళైనా విమర్శిస్తారు. కాబట్టి మనుషుల మెప్పు కోసం ప్రయాస పడొద్దు, పరుగులు పెట్టొద్దు కూడా. దేవుని బిడ్డ, దేవుడు నీ కోసం ఏమనుకుంటున్నాడు? దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు, నీ పరిస్థితి ఎలా ఉంది, నీ భక్తి జీవితం ఎలా ఉంది దేవునికి తెలిస్తే, దేవుని దృష్టిలో నువ్వు శబాష్ అనిపించుకుంటే చాలు, ప్రపంచం అంతా శబాష్ అనేలాగా దేవుడు చేస్తాడు కదా. మరి ప్రియ సహోదరుడా, ఏ సత్కార్యము చేసినా దాని ప్రతిఫలం ప్రభువు నుండి మనం పొందుకుంటాం. కాబట్టి ఆ సత్కార్యములు చేసుకుంటూ ముందుకు వెళదాం. దేవుని ద్వారా దీవించబడదాం. వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన వాక్యము చేత మాతో మాట్లాడారు. అవును ప్రభువా, మా ప్రతిఫలం మీ ద్వారా వస్తుంది. కాబట్టి మా సత్కార్యమును మీరు చూస్తే చాలు అయ్యా, మీరు ప్రతిఫలం ఇస్తే చాలు, మా బ్రతుకులు మారతాయి.
అవును ప్రభువా అని ఎవరు నమ్మారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. అయ్యా, ఈ పరిచర్యలో నడుస్తున్న వారిని, సహకరిస్తున్న వారిని దీవించండి. ముఖ్యంగా ప్రతి శుక్రవారము నాయన మరి ఉపవాస స్వస్థత ప్రార్థనలు ఏర్పాటు చేసి ఉండగా సికింద్రాబాద్లో అనేకులను మీరు నడిపించి అయా అనేక ఆత్మలను రక్షించమని ప్రార్థిస్తున్నాం. అనేకులను బంధకాలను విడిపించి అయా గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం. అయా, టీవీ పరిచర్యలు జరిగిస్తూ ఉండగా మీరు ఆశీర్వదించి ఇంకనూ అభివృద్ధి పరచమని, చేసిన ప్రార్థనకు ప్రతిఫలాన్ని అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నారు అద్భుతమైన వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకున్నాం. దేవుని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ ఒక శుభవర్తమానం. బంధకాలలో ఉన్నారా? కట్టబడని పరిస్థితుల్లో సతమతమైపోతూ ఉన్నారా? కుదరని వ్యాధి బాధల చేత ఉన్నారా? ఆర్థిక బంధకాల, వివాహము జరగని పరిస్థితుల్లా, ఉద్యోగాలు లేక మోడుబారిన జీవితమా, గర్భఫలము లేక యాతన పడుతూ ఉన్నారా? మీ బంధకాలు ఏవైనా మీకోసం ప్రత్యేకంగా 7 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థించే ఈ ప్రార్థనల్లో మీరు పాల్గొంటే మీరు తప్పక దైవ దీవెనలు పొందుతారు. మీ బంధకాల అన్నిటి నుంచి దేవుడు గొప్ప విడుదలను కలుగజేసి మీకు మేలు దీవెనలను కుమరించబోతున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీ నుండి జరుగుతున్న 7 వారాల స్వస్థత విడుదల ప్రార్థనల్లో పాల్గొనండి. మీ బంధకాల నుంచి విడుదలను పొందండి. ఇప్పుడే ఈ ప్రార్థనల్లో పాల్గొనాలి అని అనుకున్న వారు ఈ నెంబరును సంప్రదించి మీ పేరు వివరాలను తప్పకుండా తెలియపరిచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలియపరుస్తున్నాం. దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నారు. నమ్మి రండి, పాల్గొనండి, దీవెనలు పొందండి.